నమస్కారం. నేను మీ ఎరకల మహేందర్ గౌడ్. బడుగు వ బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక తరపు నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నా. ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికలు పెడదామని ముందుకెళ్ళిర్రో, హైకోర్టు స్టే విధించిందని చెప్పి ఎన్నికలను రద్దు చేసిర్రు. వాయిదా వేసిర్రు. అది ఎంతవరకు సమంజసం? హైకోర్టు ఏమన్నది? బీసీ రిజర్వేషన్ బిల్లు పైన స్టే విధించింది కానీ ఎన్నికల పైన స్టే విధించలే. మీరు ఎందుకు దొంగ నాటకాలు ఆడుతారో అర్థమవుతలే. మీరు పొద్దుగా లేవంగానే మీరేంది, మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు బీసీ 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 అని ఇదొక కొత్త నినాదం తీసుకొని వచ్చి ఐక్యంగా ఉన్న అన్ని కులాల వారిని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు. నిజంగానే మీకు బీసీ మీద ప్రేమ ఉంటే మీ క్యాబినెట్లో ఎంత శాతం బీసీల మంత్రివర్గంలోకి తీసుకోరో చెప్పండి. కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమంది బీసీలకు ఇచ్చి చెప్పండి. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలలో ఏవైతే ప్రమోషన్స్ ఇస్తారో అందులో బీసీలకు ఎంత మటుకు మీరు ప్రమోషన్లు ఇస్తారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అయ్యా. మీరు తెల్లారులు ఇవ్వగానే బీసీ బీసీ అని నినాదం ఎత్తడం కాదు. ఈరోజు నిన్న వీడియోలో చూసిన మహేందర్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు, రెడ్డిలకు కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడుతూ అంటారు. అంటే మీరు రెడ్డిలను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను కొట్లాట పెట్టడానికి మీరు ఇది ఒక కొత్త నినాదం తీసుకొచ్చింది అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ బీసీ బిల్లు మీద ఎంత ఖర్చు పెట్టారో మీరు తెలుసా? నేను ఆర్టీఐ రక్షక్ హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున ఒక ఆర్టీఐ వేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే 2 సార్ల అఖిల పక్షానని ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు ఎంతెంత ఖర్చు అయింది. ఇదంతా ఎవరి సొమ్ము? ఇది మా సొమ్ము, మా డబ్బులు ఎక్కడికేం వస్తున్నాయి. మమ్మల్ని దోసుకొని మీరు ఖర్చు పెడుతున్నారు. ఏంటంటే మేము అక్కడికి తీసుకెళ్తున్నామని. ఫస్ట్ టైం పోయినప్పుడు 70-80 లక్షల దాకా దగ్గర కోటి రూపాయల దాకా అయింది. మళ్ళీ మొన్న తీసుకుపోయినప్పుడు కూడా మళ్ళీ కోటి రూపాయల దాకా ఉండొచ్చు. ఏంది ఇది? మీరు అభివృద్ధి మాత్రం జరుగుతలేదు మీ హయాంలో. ఇవన్నీ కొత్త కొత్త నినాదాలు తీసుకొని వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టి ఒకటి హైడ్రాన్ తీసుకొని వచ్చిర్రు. ఈ రోజు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే దాని మీద బతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇలా బిచ్చమెత్తుకున్న పరిస్థితి వచ్చింది. అప్పులు 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 అని అప్పులు తీసుకుంటారు. అప్పులు కూడా ఏడా దొరుకుతాయి. ఎందుకంటే వానికి ముందు ముందు బిజినెస్ ఉంటుందో లేదు. ఇక రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళకు డబ్బులు ఎవడిస్తాడు? అప్పులు ఎవడిస్తాడు? ఒక బ్యాంకు లోన్ ఉండదు, ఏముండదు. మీరు చేసే పథకాలు కూడా ఏవి అమలు లేవు. మీరు ఏవైతే 6 పథకాలు చెప్పారో దాంట్లో మీరు ఒకటి అమలు అవుతుంది. ఏంటంటే బస్ ఫ్రీ అంటాడు. బస్సుల రేట్లు వేస్తారు. మీరు హిందువుల పండుగలు రాగానే ప్రజలు ఈ ఊర్ల నుంచి ఆ ఊర్లోకి వెళ్తారు. దానిపైన మీరు బస్ రేట్లు వేస్తారు. మేము మన ఇమ్లిపన్ బస్ డిపోలో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాం దీని మీద. వాళ్ళు అక్కడ ఏమి లేదన్నారు. కానీ చూస్తే ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గరకు పోతే మాకు కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయ్యి మేము ఎల్బీ నగర్కి వెళ్ళలేదు. ఇక్కడ మన దాని ఏమంటారు శివరాంపల్లి చౌరస్తా దగ్గర అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళినట్టు మాత్రం 100% ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతుంది అనేది తెలిసిపోతుండే. ప్రజల ముందుకు మేము తీసుకురాగలుగుతుంటాం. కానీ అక్కడ చేయలేకపోయినాం. ఇక్కడనైనా ఈ బీసీల గురించి బీసీ బిల్ అనేది అయితే అంటారో మీరు ఫస్ట్ మీ ప్రభుత్వంలో బీసీలకు ఎంత శాతం చేస్తారు, అక్కడ ఏం చేస్తారు బీసీల గురించి అనేది ఒకటి మెమోరాండం రిలీజ్ చేయండి. మీరు అరే మేము బీసీలకు ఇంత మేము చేస్తున్నాం, మాకు సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు మాకు అడ్డుపులు వేస్తుందని మీరు అడగండి. మీరు ప్రజలకి వెళ్ళండి. అట్లాంటివి లేదు. మీరు మాత్రం ఏం చేస్తలేరు. ఏమన్నా అనగానే హైకోర్టు స్టే విధించిందని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారంట. ఇప్పుడు లాయర్కు పెట్టుకుంటే ఉత్తా ఖర్చు అవుతుంది. ఆయన ప్లేన్లో పోవాలి, ప్లేన్లో రావాలి లాయర్ గారు, మళ్ళీ జడ్జి గారు టైం ఇవ్వాలి. ఇవన్నీ ఏంటి? పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి మీ పనులు మానుకొని మీరు రాష్ట్ర అభివృద్ధి గురించి పాటుపడండి. పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు చూడండి, ప్రధానమంత్రి దగ్గరికి పోతుండు, ఎప్పుడు ఏం తెచ్చుకోవాలా తెచ్చుకుంటుండు. మీరు ప్రధానమంత్రితో సరిగ్గా ఉండదు. తోలు తీస్తా, మన్ను తీస్తా, మషాడం తీస్తా అని మీ లాంగ్వేజే చాలా బట్లర్ లాంగ్వేజ్ ఉంది. తెలంగాణ లాంగ్వేజ్లో కూడా ఇప్పుడు నేను మాట్లాడేది మొత్తం తెలంగాణని. నా దగ్గర ఇక్కడ తిడతలేను. నేను తిడితేనే నేను గొప్ప అని అనుకుంటే మీరు అనుకుంటున్నారు నేను తిడితే గొప్ప అని. మిమ్మల్ని యూత్ లైక్ చేస్తుండొచ్చు కానీ నాలాంటి వారు మాత్రం మిమ్మల్ని మీ ఏదైతే మాట్లాడే వాక్చత్రం అనుకుంటున్నారు మీరు, అది నచ్చలేదు. అది మీరు ఇక్కడైనా బీసీలకు నేనేం చేస్తున్నా, మా పార్టీ బీసీలకు ఏం చేస్తుంది అనేది ఒకటి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేంద్రంలో ఉన్న మీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు కూడా బీసీల గురించి మాట్లాడతారు కానీ వచ్చేది మాత్రం బీసీలకు ఏముండదు మీ పార్టీ తరఫు నుంచి. బీసీల గురించి మేము ఏం చేస్తున్నాం, ఏం చేస్తలేం అనేది ఒకటి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నిజంగా పోరాడండి, మీరు సక్సెస్ సాధిస్తారు. కానీ మనం చేసేదేమో అన్ని అడ్డమైన పనులు ఉంటాయి.
మా కన్నీరు మాత్రం కారుస్తే కాదు. రేవంత్ రెడ్డి గారు, మీ సహచర మంత్రులందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, బీసీల గురించి మీరు నిజంగానే మేము చెయ్యాలి అని అనుకున్నప్పుడు బీసీల ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. పిసిసి అధ్యక్షుడు బీసీ లేడా అని మీరు అంటారు. ఆయన ఒక ఏమంటారు అమాయక చక్రవర్తి. పాపం ఆయన పదవి ఇచ్చేసిరు, కూర్చుండబెట్టిరు. ఆయనకు కొట్లాటలు పంచాయతీలలోనే ఆయన అంటే ఢిల్లీ అంటాడు, అంటే హైదరాబాద్ అంటాడు. మీరు అట్లనే చీఫ్ మినిస్టర్ ఉండి ఢిల్లీ హైదరాబాద్ అని చెప్తారు. ఇక్కడనైనా మేము బీసీలకు ఏం చేస్తున్నాం అనేది ఒకటి ఆత్మపరిశీలన చేసుకోండి. నేను బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక నుంచి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. స్థానిక ఎన్నికలు తొందర పెట్టండి. అందులో మీరు చేసిన మంచి చెడు అనేది ఏందో తెలుస్తుంది. అంటే దాంట్లో కూడా రావచ్చు రాకపోవచ్చు, అక్కడ స్థానికంగా ఎవరైతే నిలబడుతారో ఆ వ్యక్తిని చూసి ఓట్లు వేస్తారు. మీ పనులని కాదని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. మీరు అక్కడ ఒక అభ్యర్థిని నిలబెట్టకపోతే ఏమవుతుండే? మీరు నిలబెట్టలేదు అనుకో, వేరే వాళ్ళు నిలబడకపో, అక్కడ భర్త చనిపోయాడు కాబట్టి ఆమె నిలబడుతుంది. సానుభూతిగా ఆమె గెలుస్తుందా లేదా అని కాదు. ఇప్పుడు ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటివి మన ప్రియతమ నాయకుడు రామారావు గారు ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ మీద అభ్యర్థిని నిలబెట్టకపో, ఎందుకు ఉత్తగానన్న ఖర్చు అని కొన్ని స్థానాలలో చూసినా నేను అప్పుడు చిన్నగా ఉండింటి. మీరు కూడా అలాంటివి చేయండి. ఏదైతే మంచి మార్గం ఉందో, అది రాజీవ్ గాంధీ గారు నడిచిందా, లేకపోతే నరేంద్ర మోడీ గారు నడుస్తురా, లేకపోతే కేసీఆర్ సార్ చేస్తుండా, వాళ్ళ మార్గంలో మీరు నడదాన్ని చూడండి. కానీ వాళ్ళ మార్గంలో నేను ఎందుకు పోతా అని అహంకార ధోరణితో మీరు పోతూ చూడు, అది చాలా తప్పు. మీ పతనానికి అదే నాంది కలుగుతుంది.